షీ ప్లేడ్ ఏ గుడ్ రోల్. నా కంఠాన్ని జైల్లో ఉన్నా వినిపించింది నా కూతురు. అమెరికాలో ఉన్నా నా కూతురు మూడో కూతురు వినిపించే ప్రయత్నం చేసింది. నేను లేని లోటుని మీ ముందు ఎక్కడా కనిపించలేదు. ప్రతి దానికి సమాధానం చెప్పారు నా కూతుళ్ళు. అలాగే రాజకీయం తెలియదు. ఎప్పుడు రాజకీయం చూసారా? ఎప్పుడు రాజకీయాల్లో లేరు వాళ్ళు. ఆ ఎలక్షన్ అప్పుడు మాత్రం వచ్చి దండం పెట్టి మా నాన్నకు ఓటేయమని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఇంటి మీదకి వచ్చినందుకు వాళ్ళకి కసి వచ్చింది. మన పిల్లలు మన ఏదో పెద్ద తెలివిగలవాళ్ళు కాదు ఎవరికొని అంటాం, కానీ వాళ్ళకుండే బుర్రలు వాళ్ళకుంటాయి. నేను లేనప్పుడు అవి బయటపడ్డాయి. సో నేను లేని లోటుని నా కూతురు, పెద్ద కూతురు, ఒక్క వీడియో మాత్రం అమెరికా నుంచి చేసినటువంటి మా మూడవ కూతురు చేశారు. రెండో కూతురు ఇద్దరు మాట్లాడినా కదా నేను ఎందుకు లేడాని అది మాట్లాడలేదు. నా ముగ్గురు కూతుళ్ళు కొడుకుల కన్నా బాగా పనిచేశారు. కొడుకులైనా కూతుళ్ళైనా ఎవరైనా ఒకటే అని అంబటి రాంబాబు కూతుళ్ళు నిరూపించారు. నేను ఎప్పుడు బాధపడలా నా కొడుకు లేరని. బాధపడేవాడిని కాదు, నేను సైంటిఫిక్గా ఆలోచించే శక్తి కలిగిన వాడిని. నేను ఎప్పుడు బాధపడలా, నా కొడుకు లేరని బాధపడలా, సర్దుకున్నా. సో ఇలాంటి జరుగుతూ ఉంటాయి కదా. లైఫ్ ఈజ్ లైక్ దాట్, నడుస్తూ ఉంటుంది. ఎవరు వాళ్ళు బాధ వాళ్ళు పడుతున్నారు. వాటర్ గేట్లో ఉన్నోళ్ళు, ఫోక్సో కేసులో ఉన్నోళ్ళు అంటారు. మనం ముందుకు వచ్చినప్పుడు ఏంటి సార్ మీరేంటి సార్ ఇక మాతో పాటు ఉంటున్నారని అంటారు. అన్ని హ్యావ్ టు టేక్ లైఫ్. అది వాళ్ళని అడగాలి. నేను అందరితో బాగానే మాట్లాడతాను, మీకు తెలుసు కదా. అందరితో బాగా మాట్లాడతాను, బాగా ఉంటాను, దేనికి భయపడను, మైండ్ ప్రిపేర్ చేసుకున్నాను. గంజాయి బ్యాచ్, రౌడీ చిత్రమయ్యా. ఒక బ్యాచ్ వచ్చి ఒక గంట సేపు గొడవ చేసి వెళ్తే వాళ్ళు పంపించి ఇంకో బ్యాచ్ని పెదకూరపాడు, గుంటూరు 1, గుంటూరు 2, సత్తెనపల్లి, వినుకొండ, మంగళగిరి, తెనాలి, పొన్నూరు బ్యాచ్లకి వచ్చారు. భోజనానికి వచ్చినట్టు బ్యాచ్లకి వచ్చారు. ఇదేమో ఇంకోటి ఆ భాష ప్రవీణ్. ఇంకో విషయం చెప్పనా మీకు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట, ఇక్కడ మన ఆయన పేరేంటి